పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రైతు బాగుపడాలి, రైతు ఆర్థికంగా వృద్ధి కావాలనే లక్ష్యంతో పాలమూరు రైతాంగం మీద ఎంతో ఎనలేని ప్రేమ చూపించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా వరకు పనులు పూర్తి చేసుకొని మా నియోజకవర్గంలో నార్లాపూర్ దగ్గర మరి పంపాన్ చేసుకొని అక్కడ నీళ్లు కూడా వదలడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్స్ అదేవిధంగా కాలువలు కనుక పూర్తి అయితే యావత్తు పాలమూరు జిల్లా పూర్తిగా సస్యశ్యామలంగా మారి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటటువంటి అతి గొప్ప అద్భుతమైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి 2.5 సంవత్సరాలైంది, జిల్లావాసి ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి ముఖ్యమంత్రిగా జిల్లావాసి అయిన వెంటనే అందరం అనుకున్నాం వెంటనే ప్రాజెక్టు పూర్తవుతుంది. గత ప్రభుత్వం ఏదైతే పాలమూరు రైతాంగం యొక్క కన్నీళ్లు దూర్చాలని ఉద్దేశంతో తీసుకెళ్ళినటువంటి ప్రాజెక్టు ఉందో అది శరవేగంగా పూర్తయిందని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు 2.5 సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వం కనీసం పాలమూరు యొక్క ప్రాజెక్టుపై దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. పాలమూరు రైతాంగం పట్ల ఉన్నటువంటి వివక్షను చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వం మా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆనాటి గత తొలి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు వారు మాకు సింగోటం గోపాల్ దీన్ని ఎన్నో లింక్ కెనాల్ మంజూరు చేసిండ్రు. ఆ లింక్ కెనాల్ మంజూరు చేస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని మరి ఆ కంపెనీకి వర్క్ రావడం జరిగింది. ఆ లింక్ కెనాల్ పూర్తయితే మా నియోజకవర్గంలో చాలా వరకు రైతాంగం జూరాల మీద ఆధారపడకుండా మాకు రీజనరేటెడ్ వాటర్తోనే పూర్తిగా మా ప్రాంతం సస్యశ్యామలమై ఎక్కడ కూడా మేము పైనుంచి నీటికి ఎదురుచూపులు చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు మంజూరు చేసి కేటీఆర్ గారు శంకుస్థాపన చేస్తే ఇంతవరకు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్లు అయిపోయినాయి. పని కూడా మా ప్రభుత్వ హయాంలో రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా పని చేయడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఆ లింక్ కెనాల్ గురించి ఊసు లేదు, భూసేకరణ గురించి ఊసు లేదు. మా కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మినీ లిఫ్ట్లన్నీ కూడా గత ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి లిఫ్ట్లన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న మీరందరూ మిత్రులందరికీ తెలుసు, మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఒడ్లు తెచ్చి నెల రోజుల నుంచి, మక్కలు తెచ్చి నెల 2 నెలల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయక రోడ్ల మీద ఆరబోసుకొని ఎప్పుడెప్పుడు కొంటారా అనేది సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు. మొన్న వర్షం పడింది, వర్షం పడితే ఒడ్లు మొలకలు కూడా వచ్చినాయి, మక్కలు బూజు పట్టినాయి. నేను ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం ఇంత జరిగితే కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టయినా లేదు. ప్రభుత్వం వెంటనే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. సాక్షాత్ రాష్ట్ర మంత్రి గారి యొక్క నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉందంటే మరి యావత్ జిల్లా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మరి మా కార్యాచరణను మా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసే వరకు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకొకటి కొత్త వివాదం మళ్ళీ స్టార్ట్ అయింది, గోదావరి కావేరి. ఇది కూడా ఒక పెద్ద మోసం. గోదావరి నీళ్లు తరలిపోవడానికి నాగార్జున సాగర్ని బ్యాలెన్స్ రిజర్వాయర్ నాగార్జున సాగర్ లేచి అక్కడ నుంచి కావేరి తీసుకుపోవడం అంటే ఇక ఏమి. ఇప్పుడు శ్రీశైలం మీద కూడా ఏం ఆధిపత్యం లేదు. శ్రీశైలంలో 3 గేట్లు మనవి, 3 గేట్లు వాళ్ళవి, 6 గేట్లు మొత్తం 12 గేట్లు. 12 గేట్లు మనవి ఉన్నా మనకి దీని మీద ఏం ఆధిపత్యం లేదు. నాగార్జున సాగర్ ఇట్లా ఎలక్షన్ అయిపోతున్నాయో లేదో మొత్తం మిలిటరీ లాగా వచ్చి మొత్తం క్యాప్చర్ చేసిండ్రు. ఇప్పుడు అది కూడా మనకి ఏదో సంబంధం ఉందా లేదన్నట్లు ఉంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రేమ ఉందన్నట్లు ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పోసి ఇక్కడ కూడా ఇస్తామంటే ఎవరు నమ్మరు ఇదంతా. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బాగా హవా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. కేంద్రం
పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాగుపడాలి ఎప్పుడు కోరుకోలే వాళ్ళు, ఎప్పుడు కోరుకోలేదు. చెరువులే తగ్గొద్దని జీవోలు ఇచ్చారు, చెరువులే తగ్గొద్దు, చెరువులే పొడుగు దిగొద్దని, కొత్త చెరువులు కట్టొద్దని. మాది కరెంట్ వ్యవసాయము, కరెంటు కూడా ఇయ్యరు, అటువంటిది పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఇప్పుడు కావేరి గోదావరి అని చెప్పి అంటే వాళ్ళది చేతిలో కేంద్రం ఉంది కనుక ఇవాళ నడుస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలా. మనం కూడా 6-7 మంది ఎంపీలను గెలిచింటే ఇలా అడిగేటోడు ఉండే కదా, ఆంధ్ర పాకిస్తాన్తో పోల్చిన అడిగేటోళ్ళు లేడు, తెలంగాణ ఇండియా పాకిస్తాన్తో తెలంగాణ పోల్చిన అడిగేటోళ్ళు లేడు, చీకట్లో ఇచ్చిన తెలంగాణ అడిగేటోళ్ళు లేడు, పిల్లల్ని చంపి తల్లిని వేరు చేసిన అడిగేటోళ్ళు లేరు. ఇవాళ మన ప్రాజెక్టులకు అధిపతి ఆంధ్ర పనిచేసినటువంటి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఆయన నీటిపారుదల శాఖ సలహాదారుడు తెలంగాణకు. ఈయన ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాడు కనుక ఇది విడిపోయిన తర్వాత మంచిగా ఉందాం అనుకున్నాం, కానీ ఇది ఉండనిస్తలేదు. రాజకీయ ప్రయోజనాల గురించి అవతరి అక్కడి ప్రజలు రెచ్చగొడుతుండ్రా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ బాగుపడదని చేస్తున్నా, అది అర్థం కావట్లేదు. కానీ కొత్త కొత్త అంశాలు అనేవి వస్తున్నాయి. ఖచ్చితంగా పాలమూరుకు అన్యాయం జరిగితే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊహించేది లేదు, ఊరుకునేది లేదు. జిల్లా నాయకులు కూడా ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే టెండర్ పిలిపియాలంతే, టెండర్లు పిలిపించి నీళ్ళు ఇచ్చేటట్టు కార్యక్రమం చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు బయట చెప్తా, నిలబడి చెప్తా, మళ్ళీ ఇది అది మళ్ళీ మిక్స్ అయితే అటు ఇటు పోతుంది. ఒక 2 నిమిషాలు రెడీ అయితే చెప్తాను. టాడీ ఫెస్టివల్ చేస్తే చాలామంది వ్యతిరేకిస్తున్నారు, దాని మీద చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే అలా సంఘం ఆధ్వర్యంలో చేయాలి, కార్మికుల ఆధ్వర్యంలో చేయాలి, కానీ కార్మికుల